హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ అయినాయి. అలాగే ఈ ఎగ్జామ్ యొక్క సిటీస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అండ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుందో అండ్ CBT 1 ఎగ్జామ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుందో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకేనా? లెట్స్ గో టు ది వీడియో. Audio Jungle. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2025 ఎగ్జామ్ డేట్ అండ్ షెడ్యూల్. అందులో మనకి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అది వచ్చేసి మనకి 27th May 2025 అది అవైలబుల్లో ఉంటుంది. అప్పటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకి 1 June నుంచి అవైలబుల్లో ఉంటుంది. అప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ CBT 1 ఎగ్జామ్ మనకు వచ్చేసి 5th to 23 June 2025 ఆ మధ్యలో ఎగ్జామ్ డేట్ ఉంటుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ CBT 1 ఎగ్జామ్ టైమింగ్. ఆ టైమింగ్ వచ్చేసి మనకి ఇందులో షిఫ్ట్ వైజ్గా ఉంటాయి. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3. మనకి షిఫ్ట్ 1 వచ్చేసి 7:30 AM మనం రిపోర్టింగ్ చేయాలి. 7:30 నుంచి 8:30 వరకు రిపోర్టింగ్ చేయాలి. గేట్ క్లోజ్ టైం వచ్చేసి మనకి 8:30 వరకు గేట్ క్లోజ్ చేస్తారు. 8:30 తర్వాత ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 9 AM నుంచి 10:30 AM వరకు ఉంటుంది. నెక్స్ట్ షిఫ్ట్ 2 వచ్చేసి 11:15 AMకి రిపోర్టింగ్ టైం స్టార్ట్ అవుతుంది. 12:15 PMకి గేట్ క్లోజింగ్ టైం అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 12:45 PM నుంచి 2:15 PM వరకు ఉంటుంది. షిఫ్ట్ 3 వచ్చేసి 3 PMకి రిపోర్టింగ్ టైం స్టార్ట్ అవుతుంది. 4 PMకి గేట్ క్లోజ్ అవుతుంది. 4:30 నుంచి 6 PM వరకు ఎగ్జామ్ టైమింగ్ అది షిఫ్ట్ 3 లాస్ట్ అది. నెక్స్ట్ వచ్చేసి CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్. అందులో జనరల్ అవేర్నెస్లో వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మ్యాథమెటిక్స్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ కూడా సేమ్ 100 మార్క్స్ ఉంటాయి ఇందులో. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకి 1/3. ఇఫ్ ఎనీ 3 రాంగ్ ఆన్సర్స్ పెడితే మనకి 1 మార్క్ కట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ సెలక్షన్ ప్రాసెస్. ఇందులో మనకి మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటాయి CBT 1. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ CBT 2 ఎగ్జామ్కి అర్హులవుతారు. నెక్స్ట్ CBT 2 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఫర్ అప్లికేబుల్ పోస్ట్. ఇందులో మనకి 5 టైప్ పోస్ట్ ఉన్నాయి. అందులో ఏ పోస్ట్కి అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ అవసరమో వాళ్ళకి మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ టైపింగ్ స్కిల్ టెస్ట్ అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు జస్ట్ 5 minutesలో మీ ముందు పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.